నమస్కారం అండి అందరికీ. ఈ మధ్య అందరూ ధ్యానం ధ్యానం అంటుంటారు. ఎందుకు ఈ ధ్యానం చేయాలి, ఏమి ప్రయోజనం అని ప్రతి ఒక్కరూ అంటుంటారు. పూర్వకాలము ఋషులు ఎన్నో ఏండ్లు అడవుల్లో హిమాలయాల్లో ఉంటూ సంసారాల్ని బాధ్యతల్ని తల్లిదండ్రులు అందరినీ వదిలేసిపోయి ఒంటరిగా ఉంటూ ధ్యానం చేస్తూ ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు ఈ కలియుగంలో ఎంత ఈజీగా వచ్చిందంటే అలా కళ్ళు మూసుకొని సింపుల్గా చేయవచ్చండి. ఆ పద్ధతుల్ని తీసుకొచ్చారు ఆ ఋషులు యోగులే. మళ్ళీ హిమాలయాల నుంచి మన దగ్గరికి వచ్చి మనతోనే ఉంటూ మనకి నేర్పించాలని ఎంతో ప్రయత్నం చేస్తున్నారండి. అది మన కోసమే, మన ఆరోగ్యం కోసం, మన మానసికంగా మన బాధలు భయాలు అన్నీ తొలగించడం ఎంత ఈజీగా తొలగించవచ్చు అని వాళ్ళు మన కోసం వచ్చి ఇక్కడ చెప్తున్నారండి. అందరూ మనము కొంచెము వాళ్ళకి సహకరించాలి. అంతే మనం చేయవలసింది. సింపుల్గా కూర్చొని కళ్ళు మూసుకొని ఒక్క 15 నిమిషాలు రోజుకి ఒక అర్ధ గంటను చేస్తే మనకి ఎన్నో లాభాలండి. మనకి ఒక్కటి కాదు, అన్ని లాభాలు నా అనుభవంతో నేను చెప్తున్నాను. శారీరకంగా మారుతాము, మానసికంగా మనలో ఎన్నో భయాలు ఉంటాయి, అవి దూరం అయిపోతాయి. ధ్యానం వల్ల దూరం అయిపోతాయండి మానసికంగా రోగాలు. తర్వాత ఆధ్యాత్మికంగా ఎంతో ఎదుగుతాము. 3 in 1 అంటారు చూడు, అలా 3 లాభాలే అండి. అది నాకు అనుభవంతో నేను అలా చూస్తూ వచ్చాను. ఒక్కొక్కటి నా అనుకోకుండానే ఆరోగ్యము బాగోపోతుంది. మానసికంగా మన భయాలు లోపల ఉండే తెలియకుండా మనకి ఒక 60 సంవత్సరాలు అవుతూనే ఏదో భయం వస్తూ ఉంటుంది, అది పోతాయి. తర్వాత ఆధ్యాత్మికంగా ఎంతో ఎదుగుతున్నాను, అది కూడా అనుభవంతో తెలుసుకుంటున్నానండి. మీరందరూ కూడా ధ్యానం చేసి ఎంతో సింపుల్గా ధ్యానం చేసి మీ మానసిక రోగాలని శారీరక రోగాలని అన్నీ తొలగించుకోవచ్చు అండి. సో అందుకు మీరందరూ ఇది విని ఆచరిస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.